తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఎంతలా వార్తల్లో నిలిచారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు వార్తల్లో నిలుస్తూ కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల నుండి కూడా ప్రశంసలు అందుకున్నాడు కేటీఆర్. ముఖ్యమంత్రి కొడుకుల్లో బెస్ట్ పొలిటికల్ లీడర్ ఎవరా అని తెలుగు రాష్ట్రాల్లో వెతికితే కేటీఆర్ పేరే అప్పట్లో వినిపించింది. బహుశా అందుకే కావచ్చు అతి త్వరగా కేటీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీతో పాటు ప్రభుత్వంలో కూడా మంచి పదవులు దక్కాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతలా ప్రశంసలు అందుకున్నాడు, ఇప్పుడు ప్రభుత్వం నుండి ప్రతిపక్షానికి పరిమితం కావడంతో అంతలానే నవ్వుల పాలు అవుతున్నాడు కేటీఆర్ గారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎక్కువగా ట్రోలింగ్ కి గురవుతున్న నాయకుడు కేటీఆర్ గారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినా కానీ కేటీఆర్ మాత్రం ఓటమిని ఒప్పుకోవడం లేదు. కేవలం ఫేస్బుక్, వాట్సాప్, సోషల్ మీడియా ద్వారానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని పలు మీటింగ్లో చెప్పుకుంటూ పోతున్నాడు కేటీఆర్. నిజానికి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీ కంటే స్ట్రాంగ్ ఏం కాదు. బీఆర్ఎస్ పార్టీ కోసం చాలా యూట్యూబ్ ఛానళ్లు పనిచేస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకతతోటే కాంగ్రెస్ పార్టీకి జనాలు దగ్గరయ్యారు. కానీ కేటీఆర్ గారు ఇప్పటికీ అది గమనించకుండా కేవలం సోషల్ మీడియా ద్వారానే కాంగ్రెస్ పార్టీ గెలిచింది అని వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే తాజాగా కేటీఆర్ మరొకసారి ట్రోలింగ్ కి గురి కావడం జరిగింది. తీన్మార్ మల్లన్నకు సంబంధించిన ఒక వీడియో కేటీఆర్ గారు నిన్న చూపిస్తూ రైతు బంధు పడలేదు అంటే చెప్పులతో కొడతా అని తీన్మార్ మల్లన్న అన్నాడు అని ఒక వీడియో చూపించాడు కేటీఆర్ గారు. అయితే అదే వీడియోపై తీన్మార్ మల్లన్న స్పందిస్తూ ఆ ఫుల్ వీడియో బయట పెట్టడం జరిగింది. నేను చెప్పులతో కొడతా అన్నది కల్వకుట్ల కుటుంబాన్ని కానీ ప్రజల్ని కాదు. నేను రైతుల తరపున కల్వకుట్ల కుటుంబాన్ని చెప్పులతో కొడతాను అని అన్నాను. రైతు బంధు కోసం జమ చేసిన డబ్బులు తీసుకొని కల్వకుట్ల కుటుంబం పారిపోయింది అని తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించాడు. అయితే ఆ వీడియోకు సంబంధించిన ఫుల్ వీడియో పెట్టకుండా కేవలం చెప్పులతో కొడతాను అని తీన్మార్ మల్లన్న అన్న వ్యాఖ్యలు మాత్రమే ఆ వీడియోలో కేటీఆర్ చూపించడం జరిగింది. ఇప్పుడు మల్లన్న ఆ ఫుల్ వీడియో పెట్టడంతో తెలంగాణ ప్రజలు షాక్ అయ్యారు. కేటీఆర్ ఏంటి ఇలా మారిపోయారు మీరు? ఆ ఫుల్ వీడియోలో కేవలం ఆయన తిట్టిన మాటలనే పెట్టి నిజంగానే మల్లన్న తెలంగాణ ప్రజలను తిట్టినట్టు నమ్మించే ప్రయత్నం చేశారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మల్లన్న ఏం మాట్లాడాడో ఆ మొత్తం వీడియో పెట్టాలి, కానీ అందులో వీడియోలను కట్ చేసి ఇలా ప్రజలను మభ్యపెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఓటమిని ఒప్పుకొని ప్రజల కోసం కొట్లాడండి, కానీ ఇలా ఎడిటింగ్లు చేసి కాదు అని కేటీఆర్ కి కౌంటర్లేస్తున్నారు నెటిజన్లు.